మీరు జాన్ ఏజాన్ సినిమా చూసారా? అందులో కరీనా కపూర్ తన భర్త పాత్రను మర్డర్ చేస్తుంది. కానీ దాన్ని మించి తప్పించుకోవడానికి మరో మర్డర్ కేసులో బుక్ అవుతుంది. ఈ సినిమాను ప్రేరణగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ ఏలూరు డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులోనూ సరిగ్గా ఇలాంటి సంబంధం లేని వ్యక్తి మర్డర్కి గురయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జాన్ ఏజాన్ చిత్రంలో ఒక మర్డర్ కేసులోంచి బయటపడేందుకు మరో మర్డర్ చేస్తారు కీలక పాత్రధారులు. ఏలూరు ఎడగండిలోనూ సేమ్ టు సేమ్ సీన్. సంబంధం లేని వ్యక్తి హత్య. ఆ డెడ్ బాడీ తులసి అనే ఒంటరి మహిళ ఇంటికి డోర్ డెలివరీ. కేస్ చేస్ చేసిన ఏలూరు పోలీసులు. ఏలూరు జిల్లా ఉండి మండలం ఎడగండి గ్రామంలో పర్లయ్య అనే ఓ ఒంటరి వ్యక్తి ఎలాంటి సంబంధం లేని వ్యవహారంలో మర్డర్ కి గురయ్యాడు. దీనంతటికీ కారణమేంటని చూస్తే శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ, గంగరాజు కుమార్తె తులసి ఆస్తిపై కన్నేశారు. ఇదివరకే రేవతి తులసి మధ్య గొడవలున్నాయి. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. తులసిని భర్త వదిలేయటంతో ప్రస్తుతం తన పుట్టింట్లో ఉంటుందామె. తులసి తండ్రి రంగరాజుకు 2 ఎకరాల భూమి, బంగారం ఉంది. ఇంటి నిర్మాణం కోసం సిద్ధపడింది తులసి. ఇందుకోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించింది. తనకు ఏదైనా సాయం చేయమని కోరింది. ఇదే అదనుగా భావించిన శ్రీధర్ వర్మ, రేవతి, సుష్మ కలిసి తులసిని ఎలాగైనా సరే భయపెట్టి డబ్బు లాగేయాలనుకున్నారు. ఇందుకోసం వారు తులసి అడిగిన వస్తువులను పంపసాగారు. ఆమె ఇంకో సాయం కూడా అడిగితే అందుకు సరేనన్నారు. తాము వరుసగా పంపుతున్న పార్సిళ్లలాగానే మరో పార్సిల్ తులసి ఇంటికి చేరింది. అందులో ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులుంటాయని ఆశించిన తులసికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అందులో ఒక శవం ఉండడంతో పాటు 1,35,00,000 మేర డబ్బు డిమాండ్ లెటర్ సైతం ఉండడంతో వ్యవహారం పోలీసుల వరకు చేరింది. సెప్టెంబర్ నెలలో ఫస్ట్ పార్సల్ వచ్చింది. దీనిలో కొంచెం పేడ్ వచ్చింది. తులసి ఆల్సో అక్నాలెడ్జ్. ఒకే నంబర్ లో 8 కాల్స్ వచ్చింది. సెకండ్ పార్సల్ మళ్ళీ సెప్టెంబర్ నెలలో వచ్చింది, విచ్ కంటైన్డ్ అగైన్ సమ్ టైల్స్. సో అక్టోబర్, నవంబర్ థింగ్స్ స్టార్ట్ యాజ్ స్టిల్. ఆ రోజు 19 డిసెంబర్ మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది. ఈ రోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి, జాగ్రత్తగా టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ వచ్చింది. పోలీసులు కూడా ఈ వింత కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఆరా తీయగా ఇందులో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఇందులోని అసలు స్కెచ్ ఏంటంటే ఈ డెడ్ బాడీ ద్వారా తులసిని భయపెట్టి తాము డిమాండ్ చేసినంత డబ్బిస్తే దాన్ని సముద్రంలో కలిపేస్తామని శ్రీధర్ వర్మ గ్యాంగ్ తులసిని మభ్యపెట్టడం. నేను డబ్బులు తీసుకుంటున్నాము, వీల్ అరేంజెస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము. ఐ డంప్ ఇట్ ఆఫ్ ఇన్ ద బాడీ, సముద్రంలో వదిలేసి నోబడీ విల్ గెట్ టు నో. బట్ తులసికి చాలా సస్పిషియస్ గా వచ్చింది. Suspicion low, she was very able to smartly inform her relative. It was a lot of strenuous effort. After 4 days of struggle and all, finally we could get Vijayalakshmi Verma and the daughter yesterday. And based upon the interrogation of her and combined her with the Revati, when Andhra this story I am able to tell. ఇక్కడ విషాదకరమైన విషయం ఏంటంటే తులసిని తీవ్రంగా భయపెట్టి డబ్బు వసూలు చేయాలని భావించిన వర్మ బ్యాచ్ ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేని పర్లయ్యను హతమార్చటం. పర్లయ్య కంటే ముందుగా మరో వ్యక్తిని ఎంపిక చేసుకున్న అతడు ఎస్కేప్ కావటంతో పాపం పర్లయ్య వర్మ ముఠా చేతికి చిక్కి నైలాన్ తాడుతో గొంతు బిగిసి ఇదిగో ఇలా ప్రాణం కోల్పోవటం అచ్చం సినిమా స్టోరీని తలపిస్తోందని అంటున్నారు స్థానికులు. ఒకరిని భయపెట్టడానికి వారికి ఏమాత్రం సంబంధం లేని మరొకరి ప్రాణం తీయటం అనే సినిమాటిక్ ట్రిక్ ఏ మూవీ నుంచి ప్రేరణ పొందారో తెలియదు కానీ జాన్ ఏజాన్ సినిమాలో మాత్రం అచ్చం ఇలాంటి సినారియో ఉండటం గమనించవచ్చు. రాత్రిలో ఓటీటీలను ఎక్కువగా చూస్తున్న వర్మ వంటి వారు ఏ దిశగా మర్డర్ ప్లాన్లు వేసి వాటి ద్వారా అడ్డదారుల్లో డబ్బు గుంజాలనుకోవటమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం.